హలో అండి అందరికీ. ఎలాగైతేనే మనకి తిరుపతి నుంచి పెద్ద అని పిలిపితే వస్తుంది అనమాట. ఆ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి అయితే చివరికి వెళ్ళమని పిలిచారు. ఇప్పుడైతే మేము ఇంటి నుంచి అయితే బయలుదేరుతున్నాం. టైం అయితే చూసారు కదా 3:34 అవుతుంది అంతే. వెళ్ళేదారిలో మా ఊర్లో ఉన్న దుర్గంతల అమ్మవారి గుడికి, నెక్స్ట్ మా ఊర్లో ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయానికి కూడా వెళ్ళి కొబ్బరికాయ కొట్టి బయలుదేరామన్నమాట. అది 3 days ట్రిప్ అనమాట రూల్ ప్రకారం. ఫస్ట్ డే ఏమో తిరుమల తిరుపతి 2 చూసేస్తారు. సెకండ్ డే ఏమో కాణిపాకం అరుణాచలం, థర్డ్ డే శ్రీకాళహస్తి విజయవాడ అనమాట. అలా మన పుదుచ్చేరి హైవే అదేనండి, మన యానం హైవే మీద నుంచి యానం అయితే వెళ్ళిపోతున్నాము ఇందిరా మీదుగా. ఇప్పుడు మనం యానం టు తిరుపతి హైవేకి అయితే అంటే ఒంగోలు హైవేకి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ హైవే ఒంగోలు వెళ్తుంది. ఒంగోలు నుంచి నేషనల్ హైవే 16 అంటే మన కలకత్తా నుంచి చెన్నై హైవేకి కలుస్తుంది అనమాట. వెళ్ళేదారిలో ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం ఫ్యూయల్. అదేంటో కానీ మార్నింగ్ టైం అయినా కూడా పెట్రోల్ బంక్స్ అసలు ఖాళీ లేవన్నమాట. ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ చేయించుకోవడానికి మ్యాక్సిమం 10 minutes అయితే పట్టింది. ఎలాగోలా మార్నింగ్ 6 అయిపోయింది అనమాట. ఇంకా టీ తాగుదామని చెప్పి ఇక్కడ ఆగారు. ఈ టీ టైం అయితే చాలా బాగుందనమాట. స్పేషియస్గా అయితే ఉంది. చుట్టూరు మన అమలాపురం సైడ్ రాగానే చూసారు కదా ఎంత బాగుందో అంత బాగుందనమాట. ఇక్కడ కేఫ్ కూడా చాలా నీట్గా ఉంది. మొత్తం అన్ని మొక్కలతో లైటింగ్తో చాలా బాగా రెడీ చేశారనమాట. ఇక్కడ టేస్ట్ కూడా అదిరిపోయింది. ఇప్పుడు చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు యానం హైవే నుంచి ట్రావెల్ చేస్తే ఈ ప్లేస్ని ఖచ్చితంగా చూడండి. అలా మన కోనసీమలో ఉన్న ప్రతి ఒక్క ఊరిని చూసుకుంటూ అలా ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడే మనం దిండి అనే ఊర్లో బ్రిడ్జికి అయితే వచ్చామన్నమాట. పక్కన మనకి రైల్వే పిల్లర్స్ చూసుకోవచ్చు. అందులో మనకి 6th పిల్లర్ అయితే కూలిపోయింది అనమాట. అక్కడ గ్రౌండ్ స్ట్రీట్ వీక్గా ఉండడం వల్ల. చూసారు కదా గోదావరి మీద. ఇప్పుడు టైం కేవలం 6:37 అవుతుంది అంతే. ఇంకా మనకి సన్ రైజ్ కూడా అవ్వలేదు అనమాట. చాలా బాగుంది మన కోనసీమ వ్యూ అయితే ఇక్కడ నుంచి చూసుకుంటే. ఇక వెళ్ళేదారిలో టైం 9 అయింది. అందరికీ ఆకలేస్తుందని చెప్పి మధ్యలో శ్రీనివాస టిఫిన్స్ అనేది కనిపించింది అనమాట హైవే మీద. ఇక్కడ టిఫిన్ అయితే చేసామన్నమాట. చాలా బాగుంది. నాకు అయితే ఈ హైవే అసలు నచ్చలేదు. ఎందుకంటే ఈ హైవే మొత్తం సిమెంట్ రోడ్తో వేసినా కానీ ఈ హైవే పై గుర్తుపెట్టుకోండి, ఇది నేషనల్ హైవే 260 అనమాట. యానం నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, ఒంగోలు దాకా ఉంటుంది. ఈ హైవే అస్సలు బాగాలేదు, ఎవ్వరూ వెళ్ళకండి. ఎందుకంటే మనకి ఇక్కడ డివైడర్ ఉంది కదా, ఆ పక్కకి ఈ పక్కకి 1-way 2-wayకి సగం ఉంటాయి డివైడర్లు. ఒకడేమో ఈ పక్క వచ్చి నడిపేస్తారు, ఒకడేమో ఆ పక్క వచ్చి నడిపేస్తారు అనమాట. చాలా చిరాకుగా ఉంది. అండ్ మేము నెల్లూరు అయితే వచ్చిన తర్వాత నెల్లూరులో హోటల్ నెల్లూరు రాయల్లో వెజ్ థాలీ అయితే తిన్నామన్నమాట. చాలా టేస్టీగా ఉందన్నమాట. ఫస్ట్ టైం థాలీ తిన్నాము. ఇంతకుముందు మీల్స్ బయట తిన్నాం కానీ దానికన్నా చాలా బెస్ట్. దీని కాస్ట్ వచ్చేసి 180 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. చాలా బాగుంది. ఒకవేళ మీరు ఈ పక్క వచ్చినట్టే ఖచ్చితంగా ఇక్కడ ఈ వెజ్ మీల్స్ అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా ఫ్యాన్ అయిపోతారు. ఇంకా అలా మనకి నైట్ అయిపోతుంది. అలా మనం శ్రీకాళహస్తి దాకా వచ్చేసాం అనమాట. అక్కడ మనకి స్వామివారి రూపంగా కనిపిస్తుంది. అది కట్టో కాదో తెలదు, నిజంగా స్వామివారి రూపం కాదు తెలదు అనమాట. అసలు కొండ అదో కాదో కూడా తెలదు. కానీ చూసారు కదా ఎంత బాగుందో వ్యూ అయితే. కరెక్ట్గా తిరుపతి వెళ్ళిపోతాం ఇంకో 6 గంటలు అన్నప్పటికీ కరెక్ట్గా టైర్ అయితే మనకి హ్యాండ్ ఇచ్చింది అనమాట. గాలి తగ్గిపోయింది కాబట్టి వెంటనే ఫాస్ట్గా స్టెప్ని మార్చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి స్టార్ట్ అయ్యాము హైవే మీద. ఇది హైవే వచ్చేసి నేషనల్ హైవే 16 అనమాట. ఇది వచ్చేసి చెన్నై కలకత్తా హైవే. ఇంకా మనం చూసుకున్నట్టయితే మనం తిరుపతి అయితే వచ్చేసాము. వీడియోని కంటిన్యూ చేసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని హైప్ చేసి వీడియో చూడండి. మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. పై వచ్చే వీడియోలో మనకి తిరుపతిలో 2026లో దర్శనం ఎలా ఉంటుంది, ఇవన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దాని తర్వాత అరుణాచలం టెంపుల్ కూడా చూపించడం జరుగుతుంది అనమాట. మీరు ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా మనం తిరుమల తిరుపతికి అయితే ఎంటర్ అయిపోయాము. ఆ వెంకటేశ్వర స్వామి ఉన్న ఊరికైతే మనం వచ్చేసామన్నమాట. మనం ఎంట్రన్స్ ఏదో బిల్డింగ్ ఉంది, చాలా బాగుందన్నమాట. అండ్ ఇప్పుడు మేము ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం అనుకుంటాం. మ్యాక్సిమం అది కూడా కనిపిస్తుంది కదా.
మళ్ళీ ఇక్కడ కార్కి రీఫ్యూయల్ చేయించుకున్నాము. మా ఊరు వచ్చేసి ద్రాక్షారామ. అక్కడి నుంచి తిరుపతికి మాకు 630 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అప్రాక్సిమేట్ డిస్టెన్స్. చూసారు కదా, మనం తిరుపతికి అయితే ఎంటర్ అయిపోయాం. వెల్కమ్ టు తిరుపతి. ఇదే వీడియోలో మీకు ఘాట్ రోడ్ జర్నీ ఎలా ఉంటుందో కూడా చూపించడం జరుగుతుంది అనమాట. అండ్ మనం ఇక్కడ తిరుపతి ఘాట్ రోడ్ దాకా అయితే వచ్చేసాము. చూసారు కదా, చాలా బిజీగా ఉంది ఇక్కడ ఈ సెంటర్లో. మీరు ఎంతమంది 2026లో తిరుపతి వద్దాం అనుకుంటున్నారో కొంత కింద కామెంట్ చేయండి. మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుపతిని చాలా బాగా డెవలప్ చేశారు ఈ మధ్య. ఎక్కడ పడితే అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తూ చాలా బాగా చేశారనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు మనం వచ్చేసి అలిపిరి రోడ్డు తిరుగుతున్నాం అనమాట. ఇదంతా అలిపిరి రోడ్డు. మనకి వెళ్ళేదారిలో కొన్ని పాటలు కూడా పైన బోర్డు అయితే పెట్టారు. చూడండి ఎంత బాగుందో. ఇదంతా ఒక ఫారెస్ట్ ఏరియా చెప్పాలంటే. ఈ రోడ్డు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారనమాట. మనకి ఏంటంటే తిరుపతి కొండపైన ప్లాస్టిక్ అనేది ఎలా లేదు కాబట్టి మనకి కింద అలిపిరి టోల్ గేట్ దగ్గర మనకి చెకింగ్ అయితే ఉంటుంది. మొత్తం కారు ఎదురు ఇంజన్, వెనకాల ట్రంక్ అండ్ సీట్లు మొత్తం చెక్ చేస్తున్నారు అనమాట. ఆఖరికి మన లగేజ్ కూడా మిషన్లో పెడితే స్కానింగ్ మిషన్లో పెట్టాలన్నమాట ఖచ్చితంగానే. మొత్తం చెకింగ్ జరుగుతుంది. మీరు ఎవరైనా తిరుపతి వెళ్ళేవారు అయితే ఖచ్చితంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, వేపర్స్, బింగో ప్యాకెట్ కవర్స్ ఇవన్నీ తీసుకెళ్ళకండి అనమాట. కిందే పాడేయండి అనమాట, డస్ట్బిన్లో పాడేయండి కిందే. మీకు పైకి అయితే ఎంట్రీ ఉండదు మ్యాక్సిమం. కొంచెంసేపు ఆపేస్తారు మిమ్మల్ని పక్కన తీసేదాకా. ఇక్కడ మనకి విమానాశ్రమం అయితే ఉన్నారనమాట. ఇలా దాటుకుని వెళ్తే మనం అలిపిరి టోల్గేట్ దగ్గర చూస్తాం అనమాట. ఇక్కడ నుంచి మనకి ఆ 7 కొండలు వ్యూ చూడండి ఎంత బాగుందో. అదిగోండి, ఇప్పుడు ప్రస్తుతానికి మేము టోల్గేట్ లైన్లో ఉన్నాము. మా చెకింగ్ అయితే బాగానే అయిపోయింది, కానీ ఇక్కడ లైన్ చూసరికి ఎంత పెద్దది ఉందో. మ్యాక్సిమం మాకు 6 గంట పట్టింది అవ్వడానికి. ఈ వీడియో వచ్చేసి ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అనమాట. వచ్చే వీడియోలో మనకి తిరుపతి పూర్తి వివరాలు, దర్శనం టైమింగ్స్ ఎలా అవుతుంది, దర్శనం ఎంతసేపట్లో అవుతుంది, ఇలా ప్రతి వివరాలు మీకు నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. ఘాట్ రోడ్ జర్నీ కూడా అదే వీడియోలో ఉంటుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడే పెట్టేసుకోండి.